ప్రియులారా, సూర్యుడి క్రింద జరిగే వాటిలో ఇంకెప్పటికీ వంతు లేదని దేవుడు అంటుంటే, ఏమండి నువ్వేంటి చనిపోయిన వాళ్ళు ప్రేతాత్మలై వచ్చారు, ఏమండి ఇటువంటి బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారేంటి? బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారేంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. చనిపోయిన వాళ్ళకి ఈ భూమి మీద ఉండే అవకాశం లేదండి. ఏమండి ఈ భూమి మీద ఉండే అవకాశం చనిపోయిన వాళ్ళకి లేదు. ఏమండి ఒక్క క్షణంలోని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? పాతాళంలోకి వెళ్ళిపోవాలి. పాతాళానికి వెళ్ళిపోవాలి. వాళ్ళందరూ కూడా ఒక్క క్షణంలోనే వెళ్ళిపోవాలి పాతాళానికి. ఏమండి ఇక వాళ్ళు ఎప్పటికీ భూమి మీదకి రాలేరు. సూర్యుని క్రింద జరుగుబాట్లు వాళ్ళకి ఇంకా పాలు పంపులు లేవు. వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళని మర్చిపోతుంది. వాళ్ళ జన్మభూమి కూడా వాళ్ళని గుర్తుంచుకోదు. అంటే మనకి ఇక్కడ ఏం అర్థం కావాలి? మరణించిన తర్వాత ఏ మనిషి కూడా తిరిగి ఈ భూమి మీదకి రాలేడు. ఏమండి ఇది మీకు అర్థం కావాలి. మరణించిన తర్వాత ఏ మనిషి కూడా తిరిగి ఈ భూమి మీదకి రాలేడు. ఏమండి ఓకేనా? వాక్యం ప్రకారం ఏ మనిషి కూడా మరణించిన తర్వాత తిరిగి ఈ భూమి మీదకి రాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. అవేంటంటే, ఏమండి ఇప్పటి వరకు మీరు బాగానే చెప్పారు, యేసు మరణించిన వాళ్ళకి ఈ భూమి మీద పాలు పంపులు లేవని చెప్పారు. వాళ్ళు వస్తేనే కదా ఏదో ఒకటి అవ్వడానికి, ప్రేతాత్మ అవ్వాలన్నా మరొక ఆత్మ అవ్వాలన్నా వాళ్ళు వస్తేనే కదా అవ్వడానికి. వాళ్ళకి అసలు ఈ భూమి మీదకి రారని బైబిల్ చెబుతుంది కదా. వెరీ గుడ్, బాగుందండి. అయితే యేసుక్రీస్తు వారి కాలంలో కొంతమంది చనిపోయి తిరిగి బ్రతికారు కదండి, ఈ భూమి మీదకి వచ్చారు కదండి అని డౌట్ రావాలి. ఏమండి ఏమొచ్చారు? ఏమండి మీ అందరికీ తెలుసండి, లాజర్ గారు జ్ఞాపకం ఉన్నారు కదా మీకు. లాజర్ గారు ఏమండి ఆయన ఏం చేశాడు? ఏమండి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది అది. ఇప్పుడు అవన్నీ చదివించడానికి మరి సమయం సరిపోదు కనుక ఆ సందర్భాలన్నీ మీకు తెలుసు కనుక మీకు చెప్తున్నాను. ఏమండి లాజర్ గారు ఉన్నారు. చనిపోయిన లాజర్ గారిని యేసుక్రీస్తు వారు బ్రతికించాడా లేదా? ఏమండి యేసుక్రీస్తు వారు బ్రతికించాడా లేదమ్మా? బ్రతికించాడు. ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి సమాధిలో? 4 రోజులు సమాధిలో ఉన్న లాజర్ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? తిరిగి బ్రతికించాడు. ఏమండి ఇక సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనిలోనూ పాలు పొందులు లేవని చెప్పారు కదా మీరు. ఏమంటే చనిపోయిన వాడికి ఎప్పటికీ తిరిగి రాడని చెప్పారు కదా. మరి లాజర్ గారు ఎలా వచ్చాడండి తిరిగి అని డౌట్ రావచ్చు. ఏమంటే ఒక లాజర్ గారేనా? యాయిరు కుమార్తె ఉంది, 13 సంవత్సరాల ఒక చిన్న పిల్ల. తండ్రి వచ్చి బ్రతిమలాడుతున్నాడు, యేసు నా కుమార్తెను రక్షించు, నా బిడ్డను బ్రతికించు, చావడానికి సిద్ధంగా ఉంది, దయచేసి నువ్వు వచ్చి నా కూతుర్ని బ్రతికించు అన్నప్పుడు ఏమంటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు చెప్పండి? ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను బ్రతికించాడా లేదా? బ్రతికించాడంటే ఆల్రెడీ చనిపోయి ఒక్క క్షణంలోనికే పాతాళానికి వెళ్ళిన ఆ బిడ్డ బ్రతికిందా లేదా? బ్రతికింది. ఈ భూమి మీదకి వచ్చింది. ఏమంటే ఈ భూమి మీదకి కూడా వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే కాదు, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు అనేక మంది సమాధుల్లో నుండి బయటకు వచ్చారు. ఏమంటే అనేక మంది సమాధులలో నుండి బయటకు వచ్చారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ఏమండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనాన్ని ఏమండి మీరందరూ కూడా జాగ్రత్తగా చూడాలండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనంలో ఒక మాట రాయించాడండి. ఏంటది? సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అన్నాడు. ఏమండి ఇక్కడ చూస్తే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా రాయబడింది. చనిపోయిన లాజరు తిరిగి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా రాయబడింది. యాయిరు కుమార్తె బ్రతికినట్లుగా రాయబడింది. అలాగే నాయూన్ అనేటువంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలి కుమారుడు చనిపోతే అక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఆయన కూడా బ్రతికించినట్లుగా రాయబడింది. ఇకపోతే పేతురు గారు దోర్కాని బ్రతికించాడు. పౌలు గారు ఐతుకనే యవనస్తుని బ్రతికించి తిరిగి ఈ భూమి మీదకు తీసుకొని వచ్చాడు. ఏమంటే వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఏమంటే ఇంకా భూమి మీద తిరుగుతున్న వాళ్ళు కాదు. ఇందాక చదివించాను, ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళానికి వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ కూడా పాతాళానికి వెళ్ళిన వాడికి ఎప్పటికీ తిరిగి రాడని చెప్పిన దేవుడే
మరలా వీళ్ళందరినీ తిరిగి పంపించడానికి గల కారణం ఏంటి? ఎందుకు వచ్చారు వీళ్ళందరూ కూడా? ఏమండి ఎందుకు వచ్చారండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి వీళ్ళని మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు బ్రతికించడం వెనక ఒక కారణం ఉందండి. ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి పిల్లలు. ముగించేస్తాను త్వరగానే. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడాలి. 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి అన్నాడు. యేసుక్రీస్తు వారండి మొదటి శతాబ్దంలో ఎన్ని సూచక క్రియలు చేసిన వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదంటండి. ఎందుకు చేసాడు అన్ని సూచక క్రియలంటే? ఏమంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి? ఏమంటే ప్రవక్తల గ్రంథాలలో చెప్పబడిన మెస్సయ్య, ప్రవక్తలు ప్రవచించినటువంటి విమోచకుడు, రక్షకుడు, కన్యక గర్భము ధరించి కనినటువంటి ఆ లోకరక్షకుడు, ఇదిగో వాళ్ళ మధ్య తిరుగుతున్నటువంటి, వాళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరుగుతున్నటువంటి ఈ యేసే అని వాళ్ళు నమ్మాలి. యేసు అని వాళ్ళు నమ్మాలి. నమ్మాలంటే ఏం చేయాలి? ఆ యేసే ప్రవక్తలు ప్రవచించిన క్రీస్తు అని వాళ్ళు నమ్మాలంటే అప్పటి వరకు లోకం చూడని కొన్ని అద్భుతాలు యేసుక్రీస్తు వారి ద్వారా జరగాలి. అందుకేనండి లోకం పుట్టినది మొదలుకొని ఏమండి పుట్టుకతో కళ్ళు లేని వాడికి కళ్ళు కలగాలి. ఎవడిస్తాడండి చెప్పండి? ఎవరిస్తారండి? కళ్ళు లేని వాడికి కళ్ళు ఎవడిస్తాడు? ఈ రోజులంటే ఐ బ్యాంక్స్ వచ్చినాయి, ఐ హాస్పిటల్స్ వచ్చాయి కనుక ఒకడు కళ్ళు తీసి మరొకడికి పెట్టేస్తున్నాడు, చూపిస్తున్నారండి. కానీ 2000 సంవత్సరాల క్రితం హాస్పిటల్ ఉన్నాయా? ఇక కళ్ళు లేకుండా పుట్టాడంటే వాడు చనిపోయేంత వరకు కళ్ళు లేకుండా ఉండాలి. ఏమన్నా అంగవైకల్యంతో పుట్టాడంటే చనిపోయినంత వరకు వాడు అంగవైకల్యంతోనే ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అండి కళ్ళు లేనివాడి కళ్ళు వచ్చేస్తున్నాయి, కాళ్ళు లేనివాడు నడిచేస్తున్నాడు, కుష్ఠరోగులు బాగుపడిపోతున్నారు. ఎన్నో రోగాలను ఆయన నోటి మాటతో తీసేశాడు. ఇన్ని చేస్తున్న, ఇన్ని సూచక క్రియలు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడే, వాటిలో ఒక భాగమే చనిపోయిన వాళ్ళను కూడా తిరిగి ఈ భూమి మీదకి పంపించడం. చనిపోయిన వాళ్ళని తిరిగి భూమి మీదకి రప్పించడం వెనక గల కారణం ఏంటంటే ఆయనే క్రీస్తుని వాళ్ళు నమ్మాలి. ఎన్ని చేస్తున్నా కానీ వాళ్ళు ఏం చేయట్లేదట. ఏమన్నా అసలు బుద్ధి ఏమైనా ఉందండి వాళ్ళకి? మనం ఆలోచిస్తే ఏమంటే చనిపోయిన ఒక మనిషిని వాళ్ళ కళ్ళ ముందు పేరు పెట్టి పిలిస్తే బయటకు వచ్చినప్పుడు ఏమన్నా ఆయన పాదాల దగ్గర పడిపోవద్దు వాళ్ళంతా? ఏమన్నా ఆయన పాదాల దగ్గర వచ్చి కూర్చోవాలా లేదా? వాళ్ళంతా రావాలండి, ఆయన పాదాల దగ్గర వచ్చి కూర్చోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఆ రోజు ఆ పరిస్థితి ఉందంటే లేదండి. ఆయన అసలు పట్టించుకోవడం లేదు. ఎన్ని చేస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. ఏమంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే ఏమంటే పాతాళానికి వెళ్ళిన వాడు ఇంకెప్పటికీ తిరిగి రాడని చెప్పారు కదా, వీళ్ళు ఎలా వచ్చారు? వీళ్ళు ఎలా వచ్చారు అంటే ఏమంటే ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథం, ఒకసారి అందరూ కూడా బైబిల్ తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే అన్నాడు. చూడండి, పాతాళానికి వెళ్ళిపోవాలి. అది ఆయన పెట్టిన రూల్ అండి, ఆయన పెట్టిన కట్టడండి. ఒకడు చనిపోయిన వెంటనే పాతాళానికి ఒక్క క్షణంలోనే వెళ్ళిపోవాలి. అది దేవుడు పెట్టిన రూలు. అలా వెళ్ళిన వాడిని అందులో నుండి రప్పిస్తాడట. అవసరాన్ని బట్టి అందులో నుండి రప్పిస్తాడంటండి ఆయన. ఏమన్నా అందులో నుండి అవసరాన్ని బట్టి ఆయన రప్పిస్తాడట. అలా రప్పించినప్పుడు, అలా రప్పించే అధికారం ఎవరికి ఉందో తెలుసా? దేవుడికి మాత్రమే ఉందండి. దేవునికి మాత్రమే ఉంది. ఇంకా భూమి మీద ఏ మనిషికి లేదు.
భూమి మీద ఏ మనిషికి లేదు. ఏమండి మీ అందరికీ తెలుసు కదండి సౌలు గారి సందర్భం. ఏమండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయాన్ని తీయండి, త్వరగా ముగించేస్తాను. ఏమండి జాగ్రత్తగా చూడాలి. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 11, 12 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 11, 12 వచనాలు. ఏమండి ఏమండి 7వ వచనం చదువుతానండి, బాగుంటుంది. 7వ వచనం నుండి చదువుతాను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా. ఏమండి ఆ స్త్రీ 11వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలెనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలెనను. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకేమి కనబడినదని ఆమెను అడుగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను నేను. ఏమండి జాగ్రత్తగా చూడాలండి. ఏమండి సౌలు అనే రాజు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి, ఆ యుద్ధానికి వెళ్ళాలో లేదో. ఏమండి ఇప్పుడు ఎవరిని అడగాలి? దేవుడిని అడగడానికి. ఏమండి దేవుని దగ్గర నుండి ఆత్మ వెళ్ళిపోయిందండి. సమూయేలుని అడగాలి. ఇప్పుడు సమూయేలుని అడుగుదామంటే సమూయేలు గారు కూడా మరణించాడు. అందుకే కర్ణపిశాచము గలవ ఆమె దగ్గరికి వెళ్ళాడట. ఏమంటే కర్ణపిశాచ ఆమె గల దగ్గరికి వెళ్తే ఆమె ఏం మాట్లాడుతుందో తెలుసా? నేను ఎవరిని రప్పించాలి, చనిపోయిన వాడిని నేను ఎవరిని రప్పించాలంటుంది. అప్పుడు ఏమన్నాడంటే, అమ్మ ఇదిగో సమూయేలుని రప్పించు అన్నాడు. ఏమండి సమూయేలుని రప్పింపవలెన నిన్ను. ఏమండి ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడే సమూయేలు గారు పాతాళలోకం నుండి బయటకు వచ్చాడండి. పాతాళలోకంలో నుండి బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చి రాకతాలకి ఈమె ఆయనను చూసి బిగ్గరగా కేక వేసిందట, వెర్రి కేక పెట్టింది. ఏమండి ఎందుకండి భయపడాలి? ఆమె పిలిచింది అనుకోండి, సమూయేలు నువ్వు సమాధిలో నుండి బయటకు రా అని పిలిచింది అనుకోండి. పిలిచినప్పుడు వచ్చాడు, వచ్చినందుకు నువ్వు ఎందుకు భయపడాలి? అంటే నువ్వు పిలిచినప్పుడే వచ్చాడు అనుకోండి, అలా నువ్వు పిలవగా వచ్చిన వాడిని చూసి నువ్వెందుకు భయపడాలి? అంటే పిలిచింది ఆమె కాదండి. సమూయేలు రావడం వెనక ఇదేదో కర్ణపిశాచి గలవానికి ఏదో శక్తులు ఉన్నాయి. అందుకే కదా సౌలు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె పిలవగానే కదా సమూయేలు వచ్చాడు అనుకోకండి. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఎవరు? ఆయనే. దేవునికి మాత్రమే అధికారం ఉంది. ఆత్మలను పిలిచే అధికారం. ఆత్మలను పిలిచే అధికారం ఎవరికి ఉందో తెలుసా? దేవునికి మాత్రమే ఉందండి. ఆయన మాత్రమే ఆత్మలను పిలవాలి బయటికి. ఈ కర్ణపిశాచి గల దానిని ఏమండి ఏమికేదో శక్తులు ఉన్నాయి అనుకోకండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి బైబిల్లో కూడా అండి మరణించిన వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారే, వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రాలేదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎవరు పడితే వాళ్ళు రాలేదు. ఎవరు వచ్చారో తెలుసా? నీతిమంతులైన వాళ్ళు మాత్రమే వచ్చారు ఈ భూమి మీదకి. నీతిమంతులు దురాత్మలుగా మారి దేవుని కోసం బ్రతకకుండా దురాత్మలుగా మారి పాతాళానికి వెళ్ళిన వాడిని దేవుడు పిలవలేదండి. చనిపోయిన లాజరు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు బ్రతికించాడంటే నీతిమంతుడండి. నీతిమంతుడు కనుకనే బ్రతికించాడు. దోర్కాని పేతురు గారు బ్రతికించాడు. ఆమె ఎలాంటిది? దేవుని కొరకు ఎన్నో ధర్మకార్యాలు సత్కార్యాలు చేసిన ఘనత ఉంది ఆమెకి. అందుకే ఆమెను బ్రతికించాడు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు. ఏమన్నా ఆమె ఎలాంటిది? చిన్నపిల్లండి, పాపం తెలియని ఒక పసి వయసులో ఉంది. 12-13 సంవత్సరాల చిన్నపిల్లండి. ఏమండి ఆ అమ్మాయిని బ్రతికించాడు, తీసుకుని వచ్చాడు.
సౌలుని రప్పించాడండి. సౌలుని పిలుచుకొని వచ్చాడు. సౌలు ఎలాంటి వాడు? నీతిమంతుడండి, ప్రవక్త అండి, దైవజనుడు. అందుకే సౌలుని బయటకు తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఎవరిని బ్రతికించినా, దేవుడు ఈ భూమి మీదకి ఎవరిని రప్పించినా వాళ్ళందరూ ఆయా కాలాలలో అవసరాలను బట్టి వాళ్ళు బయటకు వచ్చారు. అలా బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఏమయ్యారో తెలుసా? తర్వాత వాళ్ళు కూడా మరణించారండి. ఇక మరణించిన తర్వాత మళ్ళీ బయటకు రాలేదు. బయటకు రాలేదంటే ఆ సందర్భాల ఆ టైంలోనైనా వాళ్ళని ఎందుకు బ్రతికించాడంటే అవసరాన్ని బట్టి. ఆయన క్రీస్తు అని వాళ్ళు విశ్వసించాలి కనుక వాళ్ళ కళ్ళ ముందు ఆ రోజు ఆ సూచక్రియలు జరిగాయి. ఏమంటే ఆ రోజు వాళ్ళ కళ్ళ ముందు ఆ సూచక్రియలు జరిగాయి. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు పరిస్థితి ఏంటండి? ఈరోజు కూడా మనిషి ఇంకెవడైనా వస్తేనే నేను నమ్ముతాను అనుకోవడానికి లేదండి. చనిపోయిన వాడు పాతాళ లోకంలో నుండి వస్తేనే నేను నమ్ముతాను అనడానికి లేదండి. ఇప్పుడు ఎవరు రారు. నీతిమంతులు కూడా ఇప్పుడు ఎవరో రారండి. నీతిమంతులు కూడా ఇప్పుడు ఎవరో రారు. అదేనండి యేసుక్రీస్తు వారు ధనవంతుడితో చెప్పిన మాట లోకసువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. తండ్రివైన అబ్రహామా, ఈ అగ్నిజ్వాలల్లో నేను యాతన పడలేకపోతున్నాను. నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ను నా దగ్గరకు పంపించు అని చెప్పేటప్పుడు ఏమండి అబ్రహాం గారు చెప్పిన మాట ఏంటో తెలుసండి? మృతులలో నుండి ఒకడు వెళితేనే మారతాడని ధనవంతుడు ఆశపడుతున్నాడండి. చనిపోయిన వాడు ఒకడు తిరిగి బ్రతికి వాళ్ళ కళ్ళ ముందుకు వెళితేనే బ్రతికున్న వాళ్ళు మారతారని ధనవంతుడు చెప్తున్నాడు. దానికి అబ్రహాం గారు అన్న మాట మీ అందరికీ తెలుసండి. ఏమన్నా తెలుసా? అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వారి మాట వినాలి. వాళ్ళ మాట వినాలి. వారి మాట కూడా వినని వాడు ఈ భూమి పాతాళ లోకంలో నుంచి ఒకడు వెళ్ళినా కానీ వాడి మాట కూడా నమ్మరు అని చెప్పేసాడండి. అంటే ఇప్పుడు నువ్వు దేనిని బట్టి నమ్మాలో తెలుసా? వాక్యాన్ని బట్టి నమ్మాలి. 66 పుస్తకాలు గ్రంథస్థం చేసి ఇచ్చాడండి దేవుడు. ఆ మాటలను బట్టి నువ్వు నమ్మాలే తప్ప చనిపోయిన వాడు తిరిగి వస్తేనే నేను నమ్ముతాను, చనిపోయిన వాడు దెయ్యాలుగా మారుతున్నారు అనుకోకండి. ఏమండి ఈ చనిపోయిన ఏ మనిషి కూడా దెయ్యంగా మారడండి. చనిపోయిన ఏ మనిషి కూడా ప్రేతాత్మలుగా ఈ భూమి మీదకి రారండి. అసలు చనిపోయిన ఏ ఆత్మ కూడా ఇప్పుడు ఈ భూమి మీద లేదండి. ఇది బైబిల్ చెబుతుంది. ఏమండి ఇక్కడ మనకి మరొక డౌట్ రావచ్చు. ఏంటంటే ఏమండి బాగానే ఉంది, మరి యేసుక్రీస్తు వారి కాలంలో దెయ్యాలు ఉన్నాయి కదండి, అవి లేవంటారా మీరు? యేసుక్రీస్తు వారి కాలంలో ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయి. మనుషులకు పట్టలేదా దెయ్యాలు? పట్టాయి. మనుషుల్ని ఇబ్బంది పెట్టలేదా దెయ్యాలు? పట్టాయి. మరి ఆ దెయ్యాలన్నీ ఏంటండి? ఆ దెయ్యాలు అసలు ఏంటి? ఆ దెయ్యాలు ఏంటి? మరి మరణించిన వాళ్ళు అసలు భూమి మీదకి రారని చెబుతున్నప్పుడు, మరణించిన వారు దెయ్యాలుగా మారరని మీరు చెబుతున్నప్పుడు, ఏమండి మరి యేసుక్రీస్తు వారి కాలంలో మనుషులకు పట్టిన దెయ్యాలేంటి? ప్రియమైన దేవుని పిల్లలరా, ఇది కూడా మనం ఆలోచించి మనం ముగించుకుందామండి. ముగించేస్తాను, ఒక 5 నిమిషాల్లోనే ముగిస్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఏమండి యేసుక్రీస్తు వారి కాలంలో ఈ భూమి మీదకి వచ్చిన దురాత్మలు ఏంటి? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 14వ వచనం. ఏమండి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా అన్నాడు. చూడండి, యెహోవా యొద్ద నుండి ఏమొచ్చిందంటండి? దురాత్మ వచ్చిందట. ఏమండి యెహోవా యొద్ద దురాత్మలు ఎందుకున్నాయండి? ఆయన దగ్గర పరిశుద్ధులైన ఆత్మలు కదా ఉండాలి. అసలు పరిశుద్ధులు కదా పరలోకంలో ఉండాలి. పరిశుద్ధులు పరలోకంలో ఉండాలంటే అసలు యెహోవా యొద్ద నుండే ఒక దురాత్మ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే పరలోకంలో కూడా దురాత్మలైన ఆత్మలు ఉంటాయని కాదు. ఈ భూమి మీద దేవదూతలైన దురాత్మలైన ఏమండి ఏ ఆత్మ అయినా సరే ఆయన ఆధీనంలో ఉండాలి. అది ఆయన యొద్ద నుండి రావడం అంటే ఆయన కంట్రోల్లో ఉండాలి, ఆయన అనుమతిలో ఉండాలి. ప్రతిదీ కూడా ఆయన అనుమతిలో ఉంటుంది. యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చిందట సౌలు దగ్గరికి. ఏమంటే సౌలు దగ్గరికి రావడం అంటే ఆయన అనుమతిస్తేనే రావాలి. నువ్వు వెళ్ళి సౌలును వెరపించని ఒక ఆత్మను దేవుడు పంపిస్తే తప్ప ఏ ఆత్మ కూడా భూమి మీద మనిషి దగ్గరకు రావడానికి వెళ్ళేదండి. ఏ ఆత్మ కూడా మనిషి దగ్గరికి భూమి మీదకి రావడానికి వెళ్ళలేదు. దేవుని యొద్ద నుండి మాత్రమే రావాలి. దేవుని యొద్ద నుండి మాత్రమే.
ఈ సందర్భం మీ అందరికీ తెలుసు కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఏమని? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించిందట. ఆ దినమున అపవాది అనేవాడు కూడా వచ్చాడంటండి వాళ్ళతో పాటు. అపవాది కూడా వచ్చి ఏమంటే ఆ దేవదూతల సభలో నిలబడ్డాడు. దేవుడు అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఇదిగో ఈ భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాను అన్నప్పుడు దేవుడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? నేనేం ఆలోచించడం ప్రభు, మహానుభావ, నువ్వు ఆయన చుట్టూ కంచె వేసావు, కాపు పెట్టావు, నేనేం చేయగలను ఆయన్ని అని అడిగింది. నువ్వు ఒక్కసారి ఆ కంచె తీస్తే ఇదిగో నేను వెళ్ళి యోబు సంగతి ఏంటో తేల్చేస్తాను, ఆయన ఎంత భక్తుడో చూపిస్తాను నీకు అని అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? యోబుకు వేసిన కంచె తీసేసి సాతానునికి యోబును అప్పగించాడు. అంటే ఒక మనిషి దగ్గరకి సాతాను రావాలంటే దేవుని అనుమతి ఉండాలి. మర్చిపోకండి, దేవుని అనుమతి ఉండాలి. దేవుని అనుమతి ఉంటేనే ఒక ఆత్మ మనిషి దగ్గరకు వచ్చి పడుతుందండి. అలాగే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఏమండి ఈ ఆత్మలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? పరలోకంలో దేవుని సన్నిధి నుండి దేవుడు చెప్పగా వచ్చాయి. మరి ఈ ఆత్మలు ఏంటి? ఇవి చనిపోయిన మనుషుల ఆత్మలు కాదా అంటే కాదండి. మరి వీళ్ళెవరు? ఏమండి ఒకనాడు పరలోకంలో దేవునితో యుద్ధం జరిగింది. దేవదూతలైన వాళ్ళు పరలోకం కోసం దేవుని మీద తిరుగుబాటు చేసి మిఖాయేలు దూతతో యుద్ధం చేశారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది మీకు ఆ సందర్భం అంతా. అలా యుద్ధం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి? సాతానుని వాడి అనుచరులు మొత్తాన్ని పాతాళ లోకంలోకి నెట్టేశాడు. పాతాళ లోకంలోకి నెట్టేసిన తర్వాత కొంతకాలం అవి విడిచిపెట్టబడ్డాయట భూమి మీదకి. అవన్నీ కూడా కొంతకాలం విడిచిపెట్టబడ్డాయి. అలా విడిచిపెట్టిన ఆ ఆత్మలే ఏమండి ఈ ఆదాము దగ్గరికి వెళ్ళి అవ్వ దగ్గరికి వెళ్ళి మోసం చేశాయి. అలా విడిచిపెట్టబడిన ఆ ఆత్మలకే దేవుడు పర్మిషన్ ఇవ్వగానే యేసుక్రీస్తు వారి కాలంలో కొంతమందికి పట్టే. యేసుక్రీస్తు వారు చెప్పిన వెంటనే ఏం చేసాయి? వదిలి వెళ్ళిపోయాయండి. ఏమండి యేసుక్రీస్తు వారు వెళ్ళగొడుతున్నప్పుడు అవి మాట్లాడిన మాటలు మీ అందరికీ తెలుసు కదా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మా కాలము రాకమునిపే మమ్మల్ని పాతాళానికి పంపుతావా అని అడుగుతున్నాయి. మా కాలం ఇంకా రాలేదంటే దేవుడు వాళ్ళకి కొంతకాలం ఇచ్చాడు, ఈ భూమి మీద ఉండే అధికారం ఇచ్చాడు ఆత్మలకి. ఆ కాలం ఇంకా రాకముందే నువ్వు వచ్చేవేంటి? నువ్వు వచ్చి మమ్మల్ని పంపిస్తావా? దయచేసి మమ్మల్ని ఇంకా మా కాలం రాకముందు మమ్మల్ని పాతాళానికి పంపొద్దయ్యా. అదిగో అక్కడ దూరంగా పందులు మేస్తున్నాయి, దయచేసి నువ్వు ఆజ్ఞాపిస్తే మేము ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం. ఏమండి యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించగానే వెళ్ళిపోయాయా లేదా చెప్పండి? వెళ్ళిపోయాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇదిగో ఆ రోజు దూతలకు అప్పగించిన ఒక పని ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి. ఏమంటే దురాత్మలకి దేవుని మీద యుద్ధం చేసి తిరుగుబాటు చేసి పాతాళానికి వెళ్ళినటువంటి ఆ దూతలకు దేవుడు అప్పగించిన పని ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి. నా కుమారుడైన యేసుక్రీస్తు వారి కాలంలో మీరు కొంతమందికి పట్టండి. ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తు వారు మీకు ఆజ్ఞాపించగానే మీరు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అదండి దేవుని యొద్ద నుండి వాటికి వచ్చిన ఆజ్ఞలవి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పక తలకి వెళ్ళిపోయాయండి అవి. ఎన్ని దెయ్యాలను వెళ్ళగొట్టాడండి ఆయన నోటి మాట వినగానే వెళ్ళిపోయినాయి. అవి కూడా ఎందుకు జరిగించాడంటే ఆ కాలంలో ఆయనే క్రీస్తు అని వాళ్ళ నమ్మడానికి వాళ్ళ ముందు జరిగినటువంటి కొన్ని సూచక క్రియలు. అవన్నీ కూడా కొన్ని సూచక్రియలు. ఏమంటే మరొక మాట చూపించి నేను ముగించేస్తానండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం తీయండి. చెప్పాను కదా కొంచెం పెద్ద పాఠం, ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను, దయచేసి కాస్త ఓపికతో ఉండండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 13వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మేమును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఏమండి ఆ రోజు యేసుక్రీస్తు వారి పేరట అపోస్తులుడైన పౌలు గారు, ఏమండి బర్నబా గారు లాంటి భక్తులు దెయ్యాలను వెళ్ళగొడుతుంటే యేసుక్రీస్తు వారి పేరు మీద అది చూసిన కొంతమంది మాంత్రికులైనటువంటి కొంతమంది దేశ సంచారకులు యూదులు ఏమంటే దెయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పౌలు గారు ఎలాగైతే యేసుక్రీస్తు వారి పేరిట దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడో
వీళ్ళు కూడా ఏం చేశారంటే దెయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యేసు నామములో మిమ్మల్ని గద్దిస్తున్నాం, ఇదిగో ఈ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పగానే ఏమంటే అప్పుడు దెయ్యాలు మాట్లాడుతున్నాయి. చూడండి ఏమంటున్నాయో చూడండి. ఏమండి 15వ వచనంలో, అందుకు ఆ దెయ్యము, వీళ్ళు ఎప్పుడైతే దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఆ మాటలు మాట్లాడారో అప్పుడు ఆ వాళ్ళ లోపల ఉన్నటువంటి దెయ్యం వాడి ద్వారా మాట్లాడుతుందండి. ఏమని మాట్లాడుతుందో చూడండి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవర్రా అని అడుగుతుంది. ఏమంటే ఆ దెయ్యం ఏమంటుంది, నాకు యేసు తెలుసు, పౌలు కూడా తెలుసు, ఇంతకు మీరెవర్రా అని అడుగుతుంది. ఏమంటే లోన ఉన్న దెయ్యానికి యేసు తెలిసినప్పుడు, పౌలు గారు తెలిసినప్పుడు వీళ్ళు ఎందుకు తెలియదు చెప్పండి? వీళ్ళు తెలియదని మాట్లాడుతుందండి. కారణం ఏంటో తెలుసా? యేసు అనే పేరు మీద యేసుక్రీస్తు వచ్చి మిమ్మల్ని వెళ్ళగొడితే మీరు వెళ్ళిపోవాలి. అది వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అండి. పౌలు అనే నా కుమారుడు ఉంటాడు, ఆయన కూడా వచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమంటాడు. అప్పుడు కూడా మీరేం చేయాలి? వెళ్ళిపోవాలి. పౌలు చెప్పినా వెళ్ళిపోవాలి, యేసు చెప్పినా వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఏమంటే వాళ్ళకి అవి మాత్రమే గుర్తున్నాయండి. ఆ దెయ్యాలకి అదే చెబుతున్నాయి, యేసు నామం ఎరుగుతున్నా, నేను పౌలును కూడా ఎరుగుతాను, అసలు మీరెవరు అని చెప్పి ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచిందట. ఏమంటే దెయ్యాలకున్న శక్తి, ఏమంటే ఇద్దరిని కొట్టగలిగినటువంటి ఆ దెయ్యం యేసుక్రీస్తు వారి పేరు చెప్పగానే ఎందుకంటే పారిపోయింది? పౌలు గారు వెళ్ళిపోమ్మని కానీ ఎందుకంటే వెళ్ళిపోతున్నాయి? కారణం ఉందండి. ఆ రోజు వాక్యము ప్రబలడానికి ఆ రోజు వాళ్ళు చేసిన పని అండి. ఆ రోజు వాళ్ళు చేసిన పని, ప్రియమైన దేవుని పిల్లరా, ఏమండి మీకు ఏమర్థమవుతుంది? మరణించిన వాళ్ళు ఇక ఈ భూమి మీదకి రారండి. ప్రేతాత్మలుగా మరి అస్సలే రారు. ప్రేతాత్మలుగా మరి ఎవరు రారు. ఒకనాడు యేసుక్రీస్తు వారు చేసిన సూచక క్రియలైన, పౌలు గారు చేసిన అద్భుతాలైన, పేతురు గారు బ్రతికించిన విధానమైన, ఏమండి ఆ రోజు వాక్యాన్ని స్థిరపరచడానికి ఆ రోజు కొన్ని సూచక క్రియల వాళ్ళ ద్వారా దేవుడు జరిగించుకున్నాడు అంతే తప్ప మరొకటి ఏమీ కాదు. ఇకపోతే క్రొత్త నిబంధనలు, దెయ్యాలంటే అవన్నీ ఏంటో కాదండి. ఒకనాడు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి పాతాళ లోకంలో పడి దురాత్మలుగా మారినటువంటి అపవిత్రాత్మలు ఉన్నాయి. అవండి ఆ రోజు వచ్చాయి. ఆ రోజు వచ్చి మనుషులకు పడితే యేసు నామంలో అవన్నీ కూడా వెళ్ళగొట్టబడ్డాయి. పిల్లరా, చివరిగా ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం, ఇది చదివించి నేను ముగించేస్తానండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. 10వ వచనం ఏమంటున్నాడు? చనిపోయిన వాడిని గూర్చి ఏడవవద్దు అన్నాడండి. చనిపోయిన వాడిని గురించి ఏడవకండి. దేవుడు ఈ మాట చెబితే ఆయన చెప్పిన మాటను పక్కన పెట్టి ఎవడన్నా చచ్చిపోతే వాడి మీద పడి బోర్ని ఏడ్చే పనేనండి మనోళ్ళు. అసలు చనిపోయిన వాడిని గురించి ఏడవవద్దు అన్నాడు. ఇంకా వాడిని గురించి అంగలార్చవద్దు. ఎందుకు మీరు వాడి గురించి దుఃఖపడుతున్నారు? వాడు మళ్ళీ వస్తాడనే వెళ్ళిపోవచ్చున్న వాడిని గురించి బహు రోదనము చెయ్యుడి, వాడు ఇక తిరిగి రాడు, తన జన్మభూమిని కూడా చూడడు అంటున్నాడండి. స్టేట్మెంట్ ఇచ్చేసాడండి. చనిపోయిన వాడికి తిరిగి రాడు, వాడి జన్మభూమిని కూడా వాడిక చూడడు. ఇక దేవుడు చనిపోయిన వాడు ఇంకెప్పటికీ తిరిగి రాడు, వాడి జన్మభూమిని కూడా వాడికి చూడడంటే ఇక ఎక్కడండి ప్రేతాత్మలే వచ్చి మనుషులను భూమి మీద పట్టేది? ప్రేతాత్మలే ఇంకెక్కడ వస్తారండి? వాళ్ళు వచ్చి మనుషులను పడతారా చెప్పండి? ఈ భూమి మీద తిరుగుతుంటాయో చెప్పండి? అలా ఏమీ ఉండదండి. ఒక్కసారి పాతాళానికి వెళ్ళిన వాడు మరలా ప్రభు రాకడొస్తేనే ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది తప్ప ఇక ఈ మధ్యలో కాసేపు పిక్నిక్ వెళ్ళి వస్తానన్నట్లుగా, లేదంటే మా బంధువులు చూసుకుని వస్తానన్నట్లుగా ఇంకేముండదండి. దయ్యాలుగా అస్సలే రారు. జాగ్రత్తగా, ఎవరికి భయపడద్దు. ఇటువంటి ఆలోచనలకి, ఇవేవి మూఢనమ్మకాలకి మీరు అంత దూరంగా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరణించిన వారు ప్రేతాత్మలై తిరిగి భూమి మీదకి వస్తారంటే రారు. దురాత్మలుగా అసలు మారవండి. ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిన వాడు ఇక రాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారు పిలిచిన, దేవుడు రప్పించిన ఆయా కాలాలలో ఆయా అవసరాలను బట్టి వాళ్ళని తీసుకొని వచ్చారు. అది కూడా 1-2 సందర్భాలలోనే, అంతే తప్ప ఇక ఆ తర్వాత ఇవి జరగలేదు.
ఆ తర్వాత అవి జరగలేదు, ఇప్పుడు అసలు జరగవు. రాయబడిన 66 పుస్తకాలలో ఉన్న వాక్యాన్ని బట్టి నువ్వు నమ్మి విశ్వసించడమే తప్ప మరణించిన వాడు తిరిగి భూమి మీదకి వస్తే నమ్ముతాను అనేటువంటి అపోహలు వదిలేయండి. వాక్యాన్ని బట్టి దేవుణ్ణి నమ్మండి. ఏం రాయబడిందో దానిని గ్రహించండి. ఓకేనా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాలపు బైబిల్ తరగతిలో తండ్రి మీ పిల్లలతోటి కొద్ది మాటలు చెప్పాను. విన్నారు తండ్రి. విన్న మాటలను తండ్రి మీ పిల్లలు ఎవరు కూడా విడిచిపెట్టేవారుగా ఉండక మీ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీకోసం బ్రతికే గొప్ప ఉన్నతమైన భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మేము చేస్తున్నటువంటి పనుల్లో తోడుగా ఉండండి, మా ప్రయాణాలలోనూ తోడుగా ఉండండి. ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తెను చెల్లిని జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాలకు వెళ్ళి కుటుంబాలను పోషించుకోవడానికి కష్టపడుతున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రోజు నుంచి తండ్రి సింగరకొండపాలెంలో జరగనైన సువార్త సభలను బట్టి ప్రార్థిస్తున్నాం, తోడుగా ఉండండి. 28వ తారీఖున తండ్రి తాళ్ళూరులో జరగనైన సువార్త సభలను బట్టి 29, 30, 28 తండ్రి అద్దెంకులో జరగనైన సభలను బట్టి ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ రేపొదయం జరగబోతున్న బైబిల్ తరగతిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకేనైనా అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.